వెల్కమ్ టు మై బొమ్మరిల్లు సునీతాస్ కిచెన్. శనగలు స్నాక్ వేస్తున్నానండి, ఉడకబెట్టుకున్నాను. శనగలకు కాలీఫ్లవర్, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి పేస్ట్ వేయాలండి. కాలీఫ్లవర్ వేస్తే బాగుంటుంది. శనగలు ఉడకబెట్టిన వాటర్ ఉంది కదా, దానిలోనే కాలీఫ్లవర్ అని కడిగేసుకోవాలి మంచిగా. కాలీఫ్లవర్ వేయించుకుంటానండి, వేయించి పక్కకు పెట్టుకుంటాను. కడిగి పెట్టుకున్న కాలీఫ్లవర్ వేయించుతానండి, వేయించి పక్కకు పెట్టేసుకో. ఉల్లిగడ్డతో పాటు వేయిస్తే మెత్తగా అయిపోతుంది. ఇది పక్కకు పెట్టేసుకుంటే పైన వేయచ్చండి. ఇది సపరేట్గా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇది పక్కకు పెట్టేస్తానండి. రెడ్ రావాలండి. కాలీఫ్లవర్ కొద్దిగా ఎర్రగా వచ్చేసినాక తీసేసి ఆయిల్లో వేయించినాం కదా, కొంచెం రెడ్గా వస్తుంది. మరీ మెత్తగా అయిపోతుందండి, తొందరగా మెత్తగా అయిపోతుంది. వేడి నీళ్ళలో వేసి బాగా కడిగినాక నీళ్ళన్నీ పోయినాక ముందుగా ఆయిల్లో వేయించి పక్కకు పెట్టుకోవాలండి. అన్నీ ఉల్లిగడ్డతో పాటు వేసేస్తే ఇది మెత్తగా అయిపోతుంది అన్నమాట, కనిపించదు. కారంలోనే ఉప్పు వేసుకొని తిప్పాలండి. కరెంటు పోతేనే తొందరగా వేసుకొచ్చినాను. జీలకర్ర, ఆవాలు, మినపప్పు అండి, పోపు. కొంచెం ఇంగువ వేస్తాను. ఇంగువ వేస్తే బాగుంటుంది. ఆనియన్ అండి, ఆనియన్ కొంచెం మూత పెట్టేసుకుంటానండి. మూత పెడితే ఉడుకుతాయి. ఇప్పుడు మనము కొంచెం కూడా వాటర్ పడితే పోపు గింజలు అవన్నీ మెత్తగా అయిపోతాయి. ఇట్లా మూత పెట్టేస్తే ఆవిరి పడి బాగా మగ్గుతాయండి. వర్షం పడుతుందండి. కరివేపాకు ఇప్పుడు వేసుకోవాలండి, గ్రీన్గా బాగుంటుంది. కడిగి పెట్టుకున్న కరివేపాకు సన్నగా తరగాలండి. కరివేపాకుతో పాటు తింటారు. ఇట్లా సన్నగా కట్ చేసినామంటే తీయనికి వీలు ఉండదు. ఉడికిపోయిందండి ఆనియను. కారము వేసి కొద్దిసేపు మగ్గిస్తాము. కారం బాగా మగ్గాలండి. ఇట్లా అంటే బాగా కారం మగ్గుతుంది. స్టవ్ తక్కువ చేస్తూ ఏంటండి బాగుంది. చేస్తున్నానండి. ఉడకబెట్టుకున్న శనగలు కలుపుతానండి. ఇప్పుడు స్టవ్ చిన్నగా పెట్టుకుంటే కలుపుకోవచ్చు. పచ్చి కొబ్బరి ఉంటే ఇంకా చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగున్నాయి కదా ఉల్లిగడ్డలు. అవి మూత పెట్టేస్తానండి, కొంచెం మగ్గుతాయి. మూత పెట్టేస్తే మగ్గుతాయి. కొంచెం మగ్గినాక కాలీఫ్లవర్ వేస్తానండి. కాలీఫ్లవర్ వేసేస్తున్నానండి. కాలీఫ్లవర్ వేసేసి కలపండి. చాలా బాగుంటుందండి కాలీఫ్లవర్ వేస్తే. కొత్తిమీర వేస్తున్నానండి లాస్ట్కి, చివరికి కొత్తిమీర వేసి కలిపేయాలి. కొత్తిమీర వేసినాక
మొత్తం కొత్తిమీర వేసేసినాక కలిపి కొంచెంసేపు మగ్గియాలి. అయిపోయిందండి. స్టవ్ బంద్ చేస్తున్నాను. చూడండి శనగలు గుగ్గులు అయిపోయినాయండి చేసేది. స్టవ్ బంద్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. దించేస్తానండి. టేస్ట్ చూస్తానండి. సరే అయిపోయినాయండి. పాటు కాలీఫ్లవర్ నంచుకోవాలి. చాలా బాగుంది. మీరే చేసుకోండి, బాగుంటాయి కాలీఫ్లవర్తో.